ఫ్రమ్ ద బిగినింగ్ సినీ ఇండస్ట్రీ అంటే తెలుగుదేశం పార్టీ సొంత ఆస్తి కింద ఫీల్ అవుతుంది. వాళ్ళు కూడా తెలుగుదేశం కార్యకర్తలుగానే ఫీల్ అవుతారు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ పార్టీ నుంచి ఎక్కువ వెళ్ళారంటారా ఇండస్ట్రీకి? దానివల్ల ఆ రిలేషన్ కులపు సంబంధించినటువంటి వ్యవహారం ఎక్కువగా సినీ రంగాన్ని శాసించేటటువంటి పెద్ద పొజిషన్లో ఉన్న రాఘవేంద్రరావు, అశ్విని దత్త వీళ్ళంతా ఏ సామాజిక వర్గం? కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే కీలక పాత్ర పోషిస్తున్నారు. మధ్యలో రెడ్లు కూడా ఉన్నారు, కానీ శాసించేది వీళ్ళే. ఇప్పుడు డి రామానాయుడు గాని అందరూ. తర్వాత కాలంలో వాళ్ళని తట్టుకుని నిలబడినటువంటి వాడు అల్లు అరవింద్ లాంటి వాడు, దిల్ రాజు లాంటి వాడు. కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళని దాటి వచ్చే స్థాయి కాదు. రెండవది, సినిమా ఇండస్ట్రీ ఏంటంటే అద్దాల మేడ లాంటిది. అద్దాల మేడలో కూర్చున్నోడికి లోపల కూర్చుని రాయేసుకున్న ప్రమాదం, బయట నుంచి వచ్చి రాయి తగిలిన ప్రమాదం. కాబట్టి వాళ్ళు రాజకీయాల వ్యవహారాల్లో తెలుగుదేశం పార్టీ అనుకూల సినీ పరిశ్రమ వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ధైర్యం చేస్తారు. వాళ్ళది బుల్లెట్ ప్రూఫ్ అనమాట. వీళ్ళది మామూలు అద్దారు. వాళ్ళు తెగించి చంద్రబాబుకి సపోర్ట్ చేస్తారు, తెగించి రాజశేఖర రెడ్డి అయినా తిడతారు, జగన్మోహన్ రెడ్డి అయినా తిడతారు, ఎవరినైనా తిడతారు. అదే వీళ్ళు మాత్రం తెగించి నెత్తిన పెట్టుకోలేరు. ఎందుకు అంటే సినిమా ప్రొడక్షన్లో కీలక పాత్ర పోషించే వాళ్ళంతా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు చిన్న తారలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జబర్దస్త్లో సింగర్స్ పోటీలో ఇవి నడుస్తుంటాయి. వాళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి సినీ అవకాశాల కోసం? ఒకటి, ఫస్ట్ అక్కడ కమ సామాజిక వర్గానికి సంబంధించిన ఈటీవీ ఆధిపత్యంలో ఉంది ఆ వ్యవస్థ, అక్కడ అలవాటు చేస్తుంది.